ఏపీలో కూటమి సర్కార్ ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభించింది. ఇప్పటి వరకు ఈ పథకం సాఫీగానే సాగిపోతోంది. మధ్యలో జగ్గయ్యపేటలో మహిళలు కొట్టుకోవడం, కేసులు పెట్టిన ఘటన మిగతా పెద్ద సమస్యలేవీ లేవు. దీంతో ఉచిత బస్సుకు ఆదరణ అంతకంతకు పెరుగుతోంది. దీంతో పాటే మరో డిమాండ్ కూడా తెరపైకొస్తోంది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఈ పథకం సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. దీంతో మహిళలు పెద్ద ఎత్తున బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. వీరి సంఖ్య అంతకంతకు పెరుగుతూ పోతుండటంతో ఆర్టీసీ అంచనాలు కూడా తప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆక్యుపెన్సీ రేషియో 68 నుంచి 70% ఉండగా ఇప్పుడు ఉచిత పథకంతో 60 డిపోల పరిధిలో తిరిగే బస్సుల్లో 100% ఆక్యుపెన్సీ రేషియో వస్తోంది. అలాగే 13 జిల్లాల్లో 10% ఆక్యుపెన్సీ రేషియోతో బస్సులు తిరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఉచిత బస్సు పథకం ప్రారంభానికి ముందు 40% మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తే 60% మంది పురుషులు ప్రయాణించేవారు. ఇప్పుడు 65% మేర మహిళలు ప్రయాణిస్తోంటే 35% మేర పురుషులు ప్రయాణిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. దీంతో పురుషులు, బాలురు, వృద్ధులు బస్సులు ఎక్కే పరిస్థితి ఉండడం లేదు. దీంతో వారిప్పుడు అదనపు సర్వీసులు నడపాలని అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణం విషయంలోనూ అధికారులు అంచనాలు దాటిపోతున్నాయి. దీంతో కొత్త బస్సుల కోసం ప్రభుత్వం ముందున్న ప్రతిపాదన తక్షణం అమలు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 1100 కొత్త బస్సుల్ని కొనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇవన్నీ విద్యుత్తో నడిచే బస్సులే. అయితే ఇవి ఇంకా ఆర్టీసీకి అందాల్సి ఉంది. ఆలోపు పురుషుల నుంచి పెరుగుతున్న ఒత్తిడిని తట్టుకోవడం పలుచోట్ల అధికారులకు ఇబ్బందిగా మారుతోంది.